బామ్మ, నువ్వెందుకు బావిలోకి తొంగి చూస్తున్నావు? అంటే బామ్మ, నువ్వు అలా అనుకుంటున్నావా? మా అమ్మ ఇంకా నాన్న బావిలో పడి దూకేశారు. లేదు లేదు బామ్మ, అలా చెయ్యరు. అమ్మ నాన్న బావిలో దూకుండరు. లేదు, వాళ్ళు అలా చెయ్యరు. అలా చెయ్యరు బామ్మ, చెయ్యరు. అమ్మ నాన్న ఎన్నటికీ అలా చెయ్యరు. లేదమ్మా, వాళ్ళు అలా చేయరు. బామ్మ, బామ్మ, వద్దు బామ్మ, అలా కొట్టుకోకు బామ్మ, వద్దు వద్దు బామ్మ. నాకు లేనిపోయిన అనుమానాలు వస్తున్నాయి తల్లి. నాకు ఆందోళనగా ఉంది. అయ్యో బామ్మ, బామ్మ వద్దు బామ్మ, అలా కొట్టుకోకు బామ్మ, ఇలా చెయ్యకు బామ్మ. వాళ్ళు ఇలా చేసుండరు బామ్మ. మా అమ్మ నాన్న బావిలో దూకుండరు. నువ్వు ఏడవకు బామ్మ, భయపడకు. పద మనం వెళ్దాం, మనం లోపలికి వెళ్దాం. పద పద, ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లో లేరు కదా, వాళ్ళు వస్తారు. ఇంట్లోకి వెళదాం. పద బామ్మ, పద ఇంట్లోకి వెళ్దాం. అయినా ఇదేం పద్ధతి? బయటికి వెళ్ళేటప్పుడు నాతో ఒక్క మాట అయినా చెప్పి వెళ్ళాలి కదా. చెప్పకుండా ఇలా ఎవరైనా వెళ్తారా? అసలు వాళ్ళిద్దరికీ బాధ్యత లేదు. పొద్దున్నే చెప్పకుండా వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారన్న ఆలోచన వాళ్ళకి రావాలి కదా. సక్కు, నాకు చాలా గుండె దడగా ఉంది. వాళ్ళకేమైందో, ఎక్కడున్నారు? బామ్మ, వాళ్ళు చెప్పి వెళ్దామని అనుకుని ఉంటారు. కానీ మనం నిద్రపోతున్నాం కదా. నువ్వు ఇదివరకు ఒకసారి నాకు చెప్పావు, నువ్వు నిద్రపోతున్నావని లేపకుండా వెళ్ళారు అని. అవును, నిజమే సక్కు. అంతే అంతే అయి ఉంటుంది కదా. అవును, నాకేమనిపిస్తుందంటే ఒకవేళ మహాజన్ మావయ్య వచ్చుంటారు. నిన్న న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు కదా, అందుకే ఆయన్ని కలవడానికి అమ్మా నాన్న వెళ్ళుంటారు. అంతే అయి ఉంటుంది బామ్మ. నువ్వు తెలివైన దానివి, నిన్ను మెచ్చుకోవాల్సిందే. నా మట్టి బుర్రకి ఆలోచన రాలేదు. సరే, నేను ఇప్పుడే మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తాను. వద్దు, నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, మంచిది కాదు. కలిసే వెళదాం. నిన్ను ఒంటరిగా పంపించారంటే నువ్వు తిరిగి వచ్చే వరకు నాకు బెంగగా ఉంటుంది. పద, మనం కలిసి వెళదాం. సరే, అలాగే. భామా, భామా, ఏ సత్యభామ, ఇంట్లోనే ఉన్నావా? భామా, ఏ భామా. ఏంటి పెద్దమ్మా, ఏమైంది? మీరెందుకింత ఆందోళనగా ఉన్నారు? రాత్రంతా బాగా ఏడ్చినట్టు మీ ఇద్దరు మొహాలు ఊపిపోయాయేంటి? భామా, నిన్నొకటి అడగడానికి వచ్చాం. శివప్ప ఇంకా ఉమ్మాయి వేళ పొద్దున్న మీ ఇంటికి వచ్చారా? అదేంటంటే మహాజన్ని కలవడానికి వాళ్ళు మీ ఇంటికి వచ్చారేమోనని. లేదు, వాళ్ళిక్కడికి రాలేదు. అయినా మా ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు కదా. ఆయన ఇంట్లో లేకపోతే వాళ్ళు మా ఇంటికి రారు పెద్దమ్మా. అంటే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో లేరా? ఉంటే ఇక్కడికి వచ్చి నిన్నెందుకు అడుగుతాను? వెతుకుతున్నారా? కొంప తీసి పోయారా? అనకండి, నీ నోరు పడిపోను. పద సక్కు, మనం వెళ్ళిపోదాం. పెద్దమ్మా, ఉండండి ఉండండి ఉండండి, కూర్చోండి. సక్కు, కూర్చో. ఇందు బిందు, నిమ్మరసం తీసుకురండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, మెల్లగా. ఏం చేస్తున్నారే, రండి. కంగారు పడకండి, సరేనా? ఇవ్వండి, తీసుకోండి, ముందు తాగండి. పెద్దమ్మా, అంటే ఉమా వదిన, శివప్ప అన్నయ్య అదృశ్యమైపోయారా? మెల్లగా మెల్లగా, హడావిడి పడకండి. అది కాదు, పాపం వాళ్ళిద్దరికి అసలే ఆత్మాభిమానం చాలా ఎక్కువ కదా. కానీ 100 రూపాయల అప్పు వల్ల నలుగురిలో అవమానాల పాలయ్యారు.
ఇంకా అయ్యగారు ఏ ఒక్క అవకాశం దొరికినా వాళ్ళిద్దరిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. వాళ్ళు మాత్రం ఎంతని సహిస్తారు? తీసుకున్న అప్పు ఏమైనా తక్కువ చెప్పండి? 100 రూకలు. రాత్రి పగలు రెక్కలు ముక్కలు చేసుకున్నా ఆ అప్పు తీరదు. తీసుకునేటప్పుడు ఆలోచించుండాల్సింది. ఇప్పుడేమో వణికిపోతున్నారు. అప్పును తలుచుకొని భయపడి చీకట్లో వెళ్ళిపోయి ఉంటారు గప్చుప్గా. నా ఉద్దేశం ఎవరికంటా పడకుండా దాక్కోడానికి అడవిలోకి వెళ్ళిపోయి ఉంటారు. బామ్మ అడవిలో ఉండడం చాలా ప్రమాదకరం కదా. రాత్రి వేళల్లో అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. ఇంకా దయ్యాలు కూడా ఉంటాయి. ఏపులో అమాంతం మీద పడి చీల్చి చెండాడితే ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అయ్యో అత్తయ్య, ఎందుకిలా మాట్లాడుతున్నారు? అసలే బామ్మ భయపడిపోతుంది. బామ్మ, నువ్వేం భయపడకు. నేను నీకు చెప్పాను కదా, మా అమ్మ నాన్న ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయరు. చూడండి, వాళ్ళకేమీ జరగుండదు. అత్తయ్య మతి లేకుండా మాట్లాడుతుంది. పద బామ్మ, పద. అయ్యో 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 అయ్యో, అత్తయ్యను కూడా చూడకుండా అంత మాట అంటావా? అసలు ఈ గందరగోళానికి కారణం ఎవరు? నువ్వే కదా. నీ మొండితనం వల్లే ఇదంతా జరిగింది. బండి కట్టుకొని బయలుదేరారు. తెల్లవారేసరికి ఇంకో ఊరికి వెళ్ళిపోయేవారు. సజీవంగా ఉండేవారు. వాళ్ళిద్దరికీ అయ్యగారి నుంచి విముక్తి లభించేది. ఇప్పుడు లేదుగా. నీకు పాండురంగడంటే ప్రేమ కదా. మధ్యదారిలో బండి దిగి పాండురంగ పాండురంగ అంటూ పరిగెత్తుకొని వచ్చేసావు. నువ్వు వచ్చావు, నీ వల్ల వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి రావాల్సి వచ్చింది. పథకం ప్రకారం పారిపోయారు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల పులి నోట్లో చిక్కుకున్నారు. ఇక అయ్యగారు వాళ్ళని వదులుతారా? ఇక ఆయన వలలో నుంచి ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. మాట వినకుండా మొండి పట్టు పట్టి నువ్వు చేతులారా చేసుకున్నావు సకు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు ప్రాణాలకి జరగకూడని జరిగితే ఎవరు బాధ్యులు? ఆపు, ఇక చాలా ఆపు బామా, ఆపు. విని భరించడం నా వల్ల కాదు. బుద్ధి తక్కువ ఇక్కడికి వచ్చాం. బోదార్పుగా 4 మాటలు మాట్లాడకుండా పుండుపై కారం చల్లుతావా? మమ్మల్ని వదిలేయి తల్లి. నోటికేదొస్తే అది వాగుతుంది. ఎదుటి వాళ్ళని మాటలతో తూట్లు పొడుస్తుంది. పద సకు, పద, మనం వెళదాం. అయ్యో 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 అయ్యో, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. మీరే చెప్తారుగా, గంట కొట్టి మరీ చెప్తారు నిజాలు మాట్లాడాలి నిజాలు మాట్లాడాలి అని. కానీ నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది, బాణంలో గుచ్చుతుంది. నోర్మై, ఇక చాలు ఆపమని చెప్పినా తలా తోకా లేకుండా మాట్లాడుతున్నావు. పద సకు. అమ్మమ్మ ఎందుకంత కోపంగా ఉంది? నువ్వు చెప్పింది నిజమే కదా? కలియుగం కదమ్మా, నిజం మాట్లాడితే నచ్చదు. అమ్మా, ఉమా అత్తయ్య ఇంకా శివప్ప మావయ్యకి కాసేపు ఆగితే ఎవరో ఒకరు చెప్తారు. మనం వేడిగా పలహారం తిందాం పదండి. ఒకవేళ మనకి వాళ్ళ చావు కబురు అందితే ఆ తర్వాత పలహారం తినే సమయం ఉండదు. పదండి, పలహారం తిందాం. పదండి పదండి, వెళ్ళండి.